అందరికీ నమస్తే. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే దాదాపుగా 95% మంది ఈ కాలంలో లంగ దొంగ బయటవై కాలే ఊరిలో ఎక్కడో 5-6% మాత్రం జరంత ప్రాంప్ట్గా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు మొత్తం ఏక నెంబర్ 2 నెంబర్ దందగాలి వీళ్ళంతా. 2 నెంబర్ దందగాలే వీళ్ళంతా. 4 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే గుంట భూమి నెలకు 16,000 రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పిరంట. ఎంత? నెలకు 16,000 రూపాయల వడ్డీ గుంట భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిరంట. మరొక బోర్డు మళ్ళా ఉల్ట తిప్పేసింది. ఆశ మనిషి అంటేనే ఆశాజీవి. బాగా జనాల నాడి కనిపెట్టిరు. కొంతమంది కష్టాన్ని చేత కానీ బాడుకోవాలి తయారయ్యారు. సార దిక్కులలో గిట్నే తయారయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్య ఊగనే వెంచర్ వేస్తారు. గీడనేమో నీళ్ళ ట్యాంక్ ఉంటుంది, గీడనేమో ఆడుకునే గ్రౌండ్ ఉంటుంది, గాడనేమో ముసలోళ్ళు ముచ్చట పెట్టవచ్చు, గీడనేమో పూల తోటలు ఉంటాయి, గాడ చెట్లు ఉంటాయి అని పేపర్లల్లో కంప్యూటర్లలో చూపించి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టే బట్టవాయి దౌల్బాగ్ బాడుకావులు చాలా మంది తెలుగు రాష్ట్రాలలో అయితే కొంతమంది, అందరం చెప్పలేదు కానీ 95% మంది గిట్టనే ఉన్నారు. ఎంత 330 కోట్ల పైన వసూలు చేసిరంట. 330 కోట్ల రూపాయలు వసూలు చేసినాక ఇక ఆడు బాగుపడకొచ్చి ఏమవుతాడు చెప్పురు. ఇక మరి ఆడు మంచి కంపెనా చెడ్డ కంపెనా ఈడు ఏమన్నోడేనా అని ఏమన్నా ఆశిస్తామా? ఏం ఆలోచించాం. ఎమ్మడే పోతానేమంటే ఓడోడు బయటపైగాడు బోకరగాలు దొరుకుతారు. మధ్యలో ఏమంటారు వాళ్ళు ఏజెంట్ దొరుకుతారు, వాళ్ళ ద్వారా పోతాం, అలా కడతాం. తర్వాత గోవిందమంగళం పలానాని కింద నింగలం. ఆర్థిక రాబడులు ఆశ చూపించి బోర్డు తిప్పిన 12 హెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ అంట. నల్లగొండ జిల్లాలో బాధితుల ఆందోళన కార్ల చుట్టూ మొత్తం 7 కాడికి జోరుగా తిరుగుతున్నారు. ఇగో ఇది ముచ్చట పేపర్ చూసి చెప్పాల్సిన పని కూడా ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఒకప్పుడు కొద్దిగా అంతా నీతి నిజాయితీగా ఉండే. ఏది 20-25 ఏళ్ళ కింద. ఈ మధ్య కాలంలో బాగా బోకరు తయారయ్యారు. మంచిగా వాడు ఊర్లో ఉంటాడు, వాడు ఏం చేస్తాడు ఏం కథ అనేది ఏం తెలియదు. కానీ చిన్నగా పట్టణం వెంకాల పోతాడు. పట్టణం వెంకాల పోయి అటెంకాల ఏమైనా 5-6 వేలు 10,000 రూపాయల కిరాయి రూమ్ తీసుకొని మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్పగానే ఆయన దగ్గర 4 మనుషులను పెట్టుకుంటాడు, 4 మనుషులు పెట్టుకుంటాడు, 2 బౌన్సర్లు పెట్టుకుంటాడు. ఇక ఆడు చేసేటివన్నీ బోకర్ దందాలు ఉంటాయి. పోగానే మాత్రం 2 కంప్యూటర్లు అవపడతాయి, ఏసీ అవపడుతుంది, మంచిగా మార్బల్ వేసిన ఆఫీస్ అవపడుతుంది, నీళ్ళు ఇస్తారు, ఫ్రిడ్జ్లలో పెడతారు. ఫ్రిడ్జ్లలో పెట్టిన మంచిగా కూల్ డ్రింక్స్ ఇవ్వగానే అంతా పలానా కాడ నేను ఆడ చేసినా ఈడ చేసినా అంత బక్వాసం ముచ్చటేయలేదు. ఏక నెంబర్ లంగా దొంగ బయటవేగాలు అంతా 2 నెంబర్ దంద చేస్తారు వీళ్ళంతా. 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే గుంట భూమి ఇస్తాం. గుంట భూమి ఇచ్చినాక మళ్ళా నెలకు 16,000 రూపాయలు వస్తాయి. 24 నెలలు ఇస్తాం గిట్టనే అని కథల వాడి చెప్పుకొని బోర్డు తిప్పేసిరంట. 330 కోట్ల రూపాయలని మింగేసిరంటే. ఇక చూడురి ప్రజలారా, అయినోని కానోని నమ్మి ఉత్త పుణ్యానికి పశలాగం చేసుకుని ఉపాయం చేయకూరి. నిజంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే సరే ఏమన్నా 1 కోటి రూపాయలు పెట్టి మీరు ప్రాపర్టీ కొంటే సరే ఒక 5 లక్షలు 10 లక్షలు వస్తాయంటే నమ్మొచ్చు. 5 లక్షలు 10 లక్షలు కడితే 1 కోటి రూపాయలు వస్తాయంటే ఎట్లా నమ్మి పాడవుతున్నారో నాకు అర్థమైతే లేదు. 1 కోటి రూపాయలు కట్టినప్పుడు 5-10 లక్షలకు ఆశించవచ్చు, అది ఓకే, అది ధర్మం. కానీ 5 లక్షలు 10 లక్షలు కడితే కోట్ల రూపాయలు మీకు పెట్టుబడి మీరు ఆదాయం వస్తుందంటే అత్యాశకు పోతే మొత్తానికే మోసం అవుతుందిలా. ఇక నమ్మే ఉపాయం చేయకూరి. బట్టవాయిగాలు బద్మాషిగాలు ఊర్లో పోయి చాలా మంది తిరుగుతారు. వాడు ఏం చేస్తాడు? మంచిగా ఆయమని ఆఫీస్ పెట్టుకుంటాడు, ఆడంగిడంగా ఈఎంఐలు ఆయమని కారు కొనుక్కుంటాడు. కారు కొనుక్కొని 4 మనుషులు పెట్టుకొని వస్తువులకు పోతలకు ఇక సప్లై చేసి పోగానే లంచ్ టైం పోతే బిర్యానీ పెడతాడు, పొద్దుగాల పోగా టిఫిన్ పెడతాడు, చాయ్ ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు. ఇక నేను గాడేస్తున్నా గీడేస్తున్నా అని కంప్యూటర్ ఓపెన్ చేసి ఇగో ఇవి మా దగ్గర గీడికి పోతేనేమో నీళ్ళ ట్యాంక్ ఉంటుంది, గిడి సైడ్ పోతేనేమో ప్లే గ్రౌండ్ ఉంటుంది, గీడ పొరగాలు ఆడుకోవచ్చు, గీడ పెద్ద మనుషులు ముచ్చట పెట్టవచ్చు, గడి సైడ్ పోతే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గడ దేవుని గుడి ఉంటుంది. ఏది ఉండదు, స్విమ్మింగ్ పూల్ ఉండదు, నీళ్ళ ట్యాంక్ ఉండదు, లొటపేసి ఉండదు, మాస్పత్రి ఉండదు. అది ఏమైనా కంప్యూటర్లోనే ఉంటాయి. మా అమ్మ కానీ జర మోసపోయే ఉపాయం చేయకూరి. ఆడు మంచోడా చెడ్డోడా, గతంలో ఏనాడు వెంచర్ చేసి అమ్మిండా, ఇల్లు కట్టించిండా, లేకపోతే కనీసం బునాది పోసిండా? బునాది లేదు, లొటపేసి ఏది ఉండదు. ఏక నెంబర్ దొంగలు తయారయ్యారు. 90-95% మంది రియల్ ఎస్టేటర్లు గట్టినే ఉన్నారు. మా అమ్మగారి ప్రజలారా, ఈ దొంగ రియల్ ఎస్టేటర్ని నమ్మే ఉపాయం చేయకూరి. నల్లగొండ దగ్గరనంట బోర్డు తిప్పేసినట్ట చూడు. ఇక జనాలు మొత్తం 7 కాడికి కిక్కిరిచిపోతున్నారు. ఇంకో గిసోడి ముచ్చట వచ్చింది. అలా మా అమ్మగారిని నమ్మే ఉపాయం చేయకూరి. మీ అందరు దండం పెడుతున్నా.